బీసీ మినిస్టర్స్ వెంటనే చేతగాని బీసీ మినిస్టర్ వెంటనే చేతగాని బీసీ వెంటనే పేపర్ పెట్టాలి ఉన్న కాకపోతే పెట్రోల్ హలో బీసీ మినిస్టర్స్ వెంటనే చెప్తా ఎక్కడ కలెక్టర్ ఆఫీస్కా బీసీ మినిస్టర్ వెంటనే ఓకే 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 చెప్తా బీసీ మినిస్టర్ వెంటనే PhD రీసెర్చ్ కాలేజ్ అందరికి ఫెలోషిప్లు వెంటనే PhD రీసెర్చ్ కాలేజ్కి ఫెలోషిప్లు వెంటనే PhD రీసెర్చ్ కాలేజ్ రోజు బడుగు బలహీన వర్గాల కోసం ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ గత ప్రభుత్వం ప్రకటించిన దాన్ని కిరీటం లేని కిరణ్ కుమార్ రెడ్డి బీసీలను బజార్న పడేసే ఒక నీచమైన దుశ్చర్యలకు పాల్పడే దానిలో భాగంగా ఫీజు రియంబర్స్మెంట్ అనే బీసీలో పెట్టిన పథకాన్ని ఎత్తివేయడం జరిగింది. దీనితో భావి భారత ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, లాయర్లుగా కావాల్సిన ఎందరో విద్యార్థుల జీవితాలు ఇవాళ రోడ్డున పడే అవకాశం ఉంది. దీనివల్ల బీసీ విద్యార్థులే కాదు వాళ్ళ కుటుంబాల్లో వెలుగురేగులు నింపుతాయనుకున్న ఒక విద్యార్థుల ఆశలు కూడా ఇవాళ వాళ్ళ నోట్లో మన్ను కొట్టి వాళ్ళని రోడ్డున పడేసే చర్యలో భాగంగా కిరీటం లేని కిరణ్ కుమార్ రెడ్డి అపధర్మ పాలనలో, ఒక నీచమైన, ఒక దుష్టమైన పాలనలో బీసీ విద్యార్థులను బడుగు బలహీన వర్గాలతోటి ఒక కుట్రపూరితమైన దుశ్చర్యలో పాల్పడి బడుగు బలహీన వర్గాల విద్యార్థులతో ఒక నీచమైన చెలగాడమాడుతున్నాడు. కాబట్టి కిరణ్ కుమార్, మేము ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం. బడుగు బలహీన వర్గాలతోటి ఆటలాడుకోవాలని చూస్తే నీకు గత ఎన్నికల్లో మొన్న జరిగిన ఎన్నికల్లో మీకు డిపాజిట్ కూడా దక్కలేదు. ఈసారి జరగబోయే ఎన్నికల్లో కూడా మీకు డిపాజిట్లే కాదు, మీ ఎక్కడికక్కడ మిమ్మల్ని అడ్డుకొని తీరుతాం. ఈ ఉస్మానియా యూనివర్సిటీ బీసీ విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులందరం మొత్తం ముక్త ఖండంగా హెచ్చరిస్తున్నాం కిరణ్ కుమార్ సర్కార్ ప్రభుత్వాన్ని, బీసీ మినిస్టర్లని. ఖచ్చితంగా మీరు మా బీసీ విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ని వెంటనే ప్రకటించకపోతే భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలకు అన్నిటికీ మీరు బాధ్యత వహించాల్సిందిగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మిమ్మల్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం.